ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా విప్లవం దైవ బలంతోనే కూటమి విజయం. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు ఘన నివాళి. రాష్ట్రంలో కూటమి ప్రభంజనం వెనుక ప్రజా విప్లవంతో పాటు దైవ బలం ఎంతో ఉందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనుభవించిన బాధలతో పాటు అన్ని మతాలు, మత ప్రబోధకులు, ఆలయాల పట్ల జగన్ రెడ్డి వ్యవహరించిన తీరే అందుకు కారణమన్నారు. ప్రజల్ని హింసించి దేవుడు అంటే కనీసం లెక్కలేని రాక్షస పాలనకు ఎప్పటికీ ఎవరి సహకారం ఉండదనేది అనాదిగా నిరూపితమవుతున్న సత్యమన్నారు. ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు మరణం ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేధావులు అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు నిన్న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీరావు అకాల మరణాన్ని చింతిస్తూ వినుకొండ మీడియా ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి వినుకొండ విలేకరులు, రాజకీయ నాయకులు, మేధావులు, కవులు, వివిధ రంగాల వారు ఘన నివాళులు అర్పించారు. జోహార్ రామోజీరావు అంటూ నినాదాలు చేస్తూ అనంతరం మౌనం పాటించి రామోజీ జీవిత ప్రయాణం, ఆయన సేవలు, ఆయన ఎందరికో మార్గదర్శిగా నిలిచిన విధానంపై ప్రస్తావించారు. రామోజీరావు సేవలకు, ఆదర్శ ప్రయాణానికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఒక ధృవతార రాలిపోయింది. రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఎంతోమందికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజున తెల్లవారుజామున చెరుకూరి రామోజీరావు గారు చనిపోవడం జరిగింది. ఆయన ఎంతోమందికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి. ఎందుకంటే 50 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రాజెక్టులు, ఈనాడు కానివ్వండి, యావత్తే ప్రియపచ్చడి కానివ్వండి, లేకపోతే సినిమా రంగంలో కానివ్వండి, అనేకమైనటువంటి రంగాల్లో సుమారు 50 సంవత్సరాల నుంచి కూడా లక్షల మందికి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు అని చెప్పి సందర్భంలో చేస్తున్నాను. అటువంటి వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ చెరుకూరి రామోజీరావు గారు, హీ వాజ్ ఎ మల్టీ ఫ్యాసినేటెడ్ జీనియస్. ఇట్ మీన్స్ ప్రతి రంగంలోనూ కూడా ప్రతిభ కలిగిన మేధావి రామోజీరావు గారు. చెరుకూరి గ్రూప్స్ తరఫున ముఖ్యంగా అనేక రంగాల్లో ఆరితేరిన వ్యక్తి, చాలామందికి జీవనోపాధిని కలుగజేసిన వ్యక్తి. He had bottleneck of 5 principles in his life. He not only had such a principles in his life, he implemented them in his day-to-day life. మరి ఎంతోమందికి జీవనోపాధిని కలిగజేసిన మహానుభావుడు మనల్ని విడిచిపోవడం అనేది మనందరికీ చాలా బాధాకరం. వారి యొక్క కుటుంబ సభ్యులకి మరి వినుకొండ నియోజకవర్గం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ నిర్మాత. 50 ఏళ్ళుగా ఈనాడు గ్రూప్ సంస్థల్ని దిగ్విజయంగా నడుపుతున్నటువంటి మేరు నాకు వీరుడు డాక్టర్ రామోజీరావు గారి మరణం ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎవరూ తీర్చలేనటువంటి ఆ మహానుభావుడు తాను స్థాపించిన సంస్థల ద్వారా, తాను పాటించినటువంటి విలువల ద్వారా ప్రపంచంలో మనిషి ఎలా బ్రతకాలి అంటే రామోజీరావు లాగా తలెత్తుకొని బ్రతకాలి అనేటువంటి ఒక సందేశాన్ని మనందరికీ అందజేసి, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నిద్ర లేవగానే మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మరి వార్తా రూపంలో తెలియజేసింది. మనం నిద్ర లేవగానే ఈనాడు పత్రిక దర్శనమిస్తుంది. మరి రామోజీరావు గారి కోరిక అదే, మన తెలుగు రాష్ట్రంలో సమస్యలు మరి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక విషయాలని మరి అది ఒక పత్రిక ద్వారా, ఉద్యమం ద్వారా మరి చాటి చెప్పిన వ్యక్తి, మరి మహోన్నతమైన వ్యక్తి. ఈ ప్రపంచంలోనే కళల సృష్టికి రారాజు. మరి రామోజీ ఫిలిం సిటీ ద్వారా మన అనేక అద్భుత కళాఖండాలు సృష్టించి మరి రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఎలుగెత్తి, నాకు గతంలో 84 నుంచి ఈనాడు పత్రిక తెలుసు. మరి మారుమూల ప్రాంతాలు కూడా పోస్టల్ ద్వారా అందించిన పరిస్థితి ఆనాడు. మరి తెలుగు పత్రికా రంగంలో కలర్ఫుల్ లేకుండా మరి వచ్చినటువంటి పత్రిక. మరి ఎన్నో ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను మరి గొంతెత్తి వచ్చిన పత్రిక ఈనాడు.
మన రెండు తెలుగు రాష్ట్రాలలోని మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో నిర్మాణం జరిగి వైభవంగా పూజలు జరుపుకుంటున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నందు ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జానపాటి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఆలయ ఆవరణలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందన్నారు. ఓం శం శనేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే శరవేగంగా నిర్మాణం జరిగి పూజలు అందుకున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి దేవస్థానం ఈ యొక్క నర్సావపేట రోడ్డు సంగం పాల కేంద్రం పక్కన ఈ యొక్క వేయించేసి ఉంది. పూజలు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంట్లో భాగంగా 9/6/2024 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పురస్కరించుకొని వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గడిచిన 5 రోజుల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అనగా 8/6/2024 శనివారం రోజున ఉదయాన్నే స్వామివారికి విశేషమైన అభిషేకం నిర్వహించి 24 గంటలు సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివం హర అనేటువంటి నామంతో 24 గంటలు ఏకాహం భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ భజన రేపు ఆదివారం 9/6/2024 ఉదయం 7 గంటల వరకు ఈ యొక్క భజన కొనసాగుతుంది. ఆ తదుపరి స్వామివారి దేవస్థానంలో ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం అనేటువంటిది మన ఇరు రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా నిర్వహించరు. అటువంటి కళ్యాణాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మన వినుకొండ ప్రాంతంలో నిర్వహించుకుంటున్నాం. ఆ తర్వాత కళ్యాణం తర్వాత స్వామివారికి నవగ్రహ హోమము, సుదర్శన హోమము, వాస్తు హోమము, రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది. పూర్ణాహుతి కార్యక్రమం జరిగిన తదుపరి మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వినుకొండ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం ఇక్కడ సర్వతోభద్రమండలి పూజలు నిర్వహించి వెండి శివలింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు, శివసహస్రనామార్చన పూజలు, శాంతి పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని, ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారికి ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి వారు, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది కాబట్టి ఆ రాశి వారు, మరియు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఆ రాశి వారు, ఈ రాశుల వారు అందరూ కూడా రేపు స్వామివారిని దర్శించి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని, అంతేకాకుండా ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామివారి ఆశీస్సులు మరియు శ్రీ పార్వతీ మాత సమేత బాణలింగ. రాష్ట్రంలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నర్సాపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందన్నారు. అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైంది అని పేద ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం శుభ పరిణామమని, చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకొని భారీ మెజార్టీతో గెలిపించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు మా నాయకుడు చంద్రబాబు గారు. వీలైనంత తొందరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఈరోజు కేంద్రంలో కూడా మా ఎన్డీఏ తరఫున గెలిచినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా కీలక పాత్ర పోషించబోతున్నారు. వాళ్ళు అమరావతి రాజధాని కోసం చంద్రబాబు గారి సారథ్యంలో పోలవరానికి నిధులు, అమరావతి రాజధానికి నిధులు ఖచ్చితంగా సమకూరుస్తారు. అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణం హై స్పీడ్లో దూసుకుపోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ద్వారా మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరి పెన్నా నది అనుసంధానం పూర్తి చేసి ఆనాడు కోడెల గారు స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు నగరికల్లో. దాన్ని మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేయించుకుంటాం. పల్నాడు ప్రజలకు గోదావరి నీళ్లతో ఒక పంట పండే విధంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలు రుణం తెచ్చుకుంటాం. వరకపుడిశీల ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పల్నాడు ప్రజల్ని వంచారు, మోసం చేశారు. శంకుస్థాపనలు చేసి కూడా 100 రోజులకు కూడా 100 రూపాయలు
ఖర్చు పెట్టలేదు, బడ్జెట్లో కేటాయించలేదు. ఆ విధమైనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారు తప్ప ఒక్క రూపాయి నిధి కేటాయించకపోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఖచ్చితంగా 70 సంవత్సరాల పల్నాడు ప్రజల ఆకాంక్ష వరకపొడిసెల ప్రాజెక్టు. ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ముందుకు నడిచి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వరకపొడిసెల ప్రాజెక్టుకు నిధులు సాధిస్తాం. మేమందరం కలిసి వరకపొడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి పల్నాటి రైతాంగం రుణం తెచ్చుకుంటాం. డ్రింకింగ్ వాటర్ స్కీము ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తెచ్చుకుంటాం. జన్మభూమి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చా. నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు రుణం తీర్చుకోవాలి, జన్మభూమి రుణం తీర్చుకుందామనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు గారు లాంటి మంచి నాయకులుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు వర్కింగ్ అధ్యక్షులుగా కొట్టే వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ తెలియజేశారు. వినుకొండ మండలం గోనుగుంట్ల వరిపాలెం గ్రామానికి చెందిన కొట్టే వెంకట్రావును వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు వర్కింగ్ అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామని వినుకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయుల కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంతటితో వెంటనే సమాప్తం. తిరిగి రేపటి వెల్లనెస్లో కలుసుకుందాం. నమస్కారం.